సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనపై ఆదివాసీలు బగ్గుమంటున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతనే జిల్లాలో అడుగు పెట్టాలని సూచిస్తున్నారు. ఎన్నికల హామీల సంగతేంటని సూటిగా సీఎంను ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హామీలేవి నెరవేర్చకుండా ఎందుకు జిల్లాకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు సీఎం రేవంత్ కు లేఖ రాశారు. అలాగే ఆదివాసీల చట్టాల అమలుపై స్పష్టమైన హామీని ఇచ్చిన తర్వాతే జిల్లాల పర్యటనకు రావాలని సూచిస్తున్నారు. హామీలు ఇచ్చి మాట తప్పిన రేవంత్ తీరుకు వ్యతిరేకంగా ఆదివాసీలు పోరుబాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనను తన రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావం చేసే సత్తా ఉన్న ఆదివాసుల పట్ల ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చడంతో పాటు ఆదివాసులకు న్యాయం చేసే విధంగా లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తానని, గిరిజన ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీలు గుప్పించారు. ఆ హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పిన తర్వాతే ఆదిలాబాద్ గడప తొక్కాలని సీఎం రేవంత్ ను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున ప్రశ్నిస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ డిఎస్సీ వేసి ఆదివాసీ యువతి యువకులతో నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు ఎలాంటి షరతులు లేకుండా హక్కుపత్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 1/59, 1/70 పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మావల మండలం కొమ్రంభీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసీల కోసం ఇంటి స్థలాలకు జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు మంజూరు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలంటున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొమరంభీం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన ఆదివాసీలకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. ఆదివాసీలపై తమ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆదివాసీ అభ్యర్థులకు ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. ఆదివాసీ గూడాలకు విద్య, వైద్యం, రోడ్డు, కరెంటు సౌకర్యాలు కల్పించాలని ఆదివాసీలు